తన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తాను ఉన్న నిజాలనే చెప్పానని తెలిపారు. డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని, తనకు ఎలాంటి స్వార్థం లేదని తేల్చి చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని, తన ప్రజల కోసం ఏదైనా చేస్తానని, అవసరమైతే పోరాటం కూడా చేస్తానని స్పష్టం చేశారు. తనకు స్వార్థం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రీసెంట్గా ఒక సభలో మాట్లాడుతూ పోచారం శ్రీనివాసరెడ్డి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇవి రాష్ట్ర రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించాయి. నేను బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి జరిగింది బీఆర్ఎస్ పార్టీ హయాంలోని అని చెప్తూనే, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కేవలం అభివృద్ధి, అటు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నిధుల విషయంలో మాత్రమే తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాను అంటూ కూడా పోచారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా అదే అంశానికి సంబంధించి పూర్తిగా తన వ్యాఖ్యల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు నిజామాబాద్ నుంచి. శ్రీనివాస్, చెప్పండి. పూర్తిగా చూస్తుంటే కనుక రీసెంట్గా అటు పోచారం చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించాయి. తాను పార్టీ మారలేదు అంటున్నారు, మారానంటున్నారు. ఒకవైపు నిధుల కోసమే వచ్చానంటున్నారు, తనకు రాజకీయ మంత్రి పదవులు కానీ దేనిపైన ఆశ లేదంటున్నారు. అంటే ఎలా రాజకీయాలను ఎలా చూడాలంటున్నారు? ఇటు కాన్స్టిట్యున్సీలో అసలు ఏం మాట్లాడుకుంటున్నారు దీని గురించి? రైట్. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించి బాన్స్వాడ నియోజకవర్గం అంటేనే ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశంగా చూడొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారు, ప్రస్తుత బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి 2 సార్లు తన అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. గతంలో కొన్ని నెలల కింద సిద్ధాపూర్ రిజర్వేయర్ సంబంధించి పరిశీలించడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇదే పరిపాలన, ఇట్లా ఉంటే ప్రజలకు ఏ విధంగా పరిపాలన అందుతుందని చెప్పేసి అప్పుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ వీడియోస్ కూడా అప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడిన మాటలు ఎలా చూడాలి అని చెప్పేసి నియోజకవర్గ ప్రజలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఎదురు చేసినటువంటి అంశం. మరొకసారి నిన్న ఏదైతే బిర్పూర్లో ఆత్మీయ సమ్మేళనం సంబంధించినటువంటి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున వచ్చినటువంటి సందర్భం. ఆ మీటింగ్ లో వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించినప్పుడు అప్పుడు మాట్లాడిన మాటలు కూడా చాలా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి అంశంగా చూడొచ్చు. ముఖ్యంగా ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే, 10 ఏళ్ల పాలనలోనే బాన్స్వాడ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఏదైతే అభివృద్ధి కోసం అని చెప్పేసి కాంగ్రెస్ తో జత కలిసాము, ఆ అభివృద్ధి ఎక్కడ పోయిందో కానీ నిధులు రావట్లేదు, చాలా ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్నాయి బకాయిలు, చాలా కాంట్రాక్టర్స్ పనిచేయాలంటే అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాను నియోజకవర్గానికి పెద్దదిగా ఉండి ఫైట్ చేయలేకపోతున్నాను, చెప్పిన మాట అసలు సీఎం దృష్టికి తీసుకెళ్ళినా కూడా అసలు మంత్రులు సపోర్ట్ చేయట్లేదు, ఇటు దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరు కూడా నోరు మెదపడం లేదని చెప్పేసి ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. గత 2 సార్లు ఇదే ప్రభుత్వం పైన తన ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ని ఎట్లా చూడాలని చెప్పేసి నియోజకవర్గ ప్రజలు కావచ్చు, చాలా మంది విశ్లేషకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, రాష్ట్ర ప్రజలంతా చర్చించుకుంటున్నటువంటి సందర్భం. ముఖ్యంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఏదైతే మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఒకే ఒక్క సీట్ గెలిచారు. అది కూడా ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక్కరు బాన్స్వాడ నియోజకవర్గం నుంచి స్పీకర్ గా గతంలో పోటీ గతంలో స్పీకర్ గా చేసినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి మళ్ళీ ఒకసారి బాన్స్వాడ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు చాలా మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అభివృద్ధి సంక్షేమం అందరికి అందాలంటే ఆ జత కట్టాలి, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో తను పార్టీ మారాను. ఇప్పుడు మారిన పార్టీ అంటే పార్టీ మారానని చెప్పకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తాము, ప్రస్తుతం ఏదైతే పని చేస్తున్నాము అని చెప్తే కూడా అందులో సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది అని చెప్పి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తాను పాటుపడ్డాము. గత టీఆర్ఎస్ పరిపాలనలో 5 ఏళ్ళు మంత్రిగా చేశాడు, తర్వాత స్పీకర్ గా 5 ఏళ్ళు పరిపాలన చేసి రాష్ట్రంలోనే బాన్స్వాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించినటువంటి ఘనత పోచారం శ్రీనివాసరెడ్డి.
డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇటు రోడ్లు కావచ్చు, బాన్స్వాడ గతంలో పరిస్థితి ఎట్లా ఉండే, ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఆయన చేసి చూపించారు. బట్ ఇక్కడ వచ్చేసరికంటే రాజకీయంగా చూస్తున్నట్టయితే రాజకీయంగా ప్రస్తుతం కేటీఆర్ వచ్చి మాట్లాడారు, పార్టీ మారారు. ఇంకా కేసీఆర్ ఏం పాపం చేశాడు, లక్ష్మీపుత్రుడుగా పిలిచినటువంటి ఆ కేసీఆర్ ని మోసం చేసి పార్టీలోకి వెళ్ళినటువంటి అంశం అసలు ఏంటి అని చెప్పేసి చాలా టిఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇటు చాలా మంది చర్చ అయితే నచ్చింది. ముఖ్యంగా అప్పుడున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. అప్పుడు అభివృద్ధి సంక్షేమం కోసము అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకుల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు కావచ్చు, అక్కడ ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, చాలా అన్ని రకాలుగా. థ్యాంక్ యూ శ్రీనివాస్.